తిరుపతి పరకామణి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక రైల్వే ట్రాక్ మీద శవమై పడి ఉండడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి వైసీపీ నాయకులే బాధ్యులని, ఆయన్ని హత్య చేశారని ఈ కేసులో సిఐడి విచారణ పూర్తయితే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర వెలుగు చూసి ప్రముఖులు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళే హత్య చేశారని, గతంలో పరిటాల రవి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షులను కూడా ఇలాగే చంపేశారని తెలుగుదేశం నాయకుడు, స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియా ముందుకొచ్చి బహిరంగంగా మాట్లాడి వైఎస్ఆర్సీపీని నిందించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన రామ్ కుమార్ అనే ఒక పోలీస్ అధికారి ఈ సతీష్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చి వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలని పదే పదే ఒత్తిడి చేసినందున దిక్కుచో సతీష్లో ఆత్మహత్య చేసుకున్నాడని భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి విమర్శలకు దిగాడు. వీళ్ళ విమర్శలను ఒకసారి పక్కన పెడితే, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత కీలకమైన పరకామణి కేసులో సాక్షులుగా ఉన్న వారికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయింది అన్నదే ఇక్కడ ప్రధానంగా పరిశీలించాల్సి ఉంది. పరిటాల రవి కేసులో కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కానీ సాక్షులను చంపేశారని మీరు అంత స్పెసిఫిక్ గా చెప్తున్నప్పుడు, ఈ కేసులో కూడా సాక్షులకి ఏమైనా జరుగుతుందన్న కనీస జ్ఞానం లేకుండా, వారికి రక్షణ కల్పించకుండా, వాళ్ళని కాపాడకపోతే ఈ కేసులో ప్రయోజనం ఉండదని మీకు తెలిసి కూడా ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు? ముఖ్యంగా సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ కనీసం ఈయనైనా చొరవ తీసుకుని స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ కేసులో ముద్దాయిలకి, ఈ కేసులో ప్రధాన ముద్దాయి పెద్ద జియంగార్ మఠం ఉద్యోగి ఈయన పరకామణిలో డాలర్లు ఎన్నో ఏళ్లుగా సంపాదించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడని, అతని ఆస్తులు దేవునికి రాయించుకొని వైసీపీ నాయకులు రాయించుకున్నారు. ఈ క్రమంలోనే కేసు రాజీ పడ్డారు. పడింది. ఈ కేసులో ఏదో జరిగింది, మొత్తం వాస్తవాలు బయట పెట్టండి, అసలు రాజీ చేయడానికి ఎక్కడ అధికారం ఉంది, ఎవరికి అధికారం ఉంది అని. నిజమే, ఆ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి. దాని మీద సిఐడి చీఫ్ విచారణ చేస్తున్నాడు, మంచి అధికారి. మరి ఎందుకు సాక్షులకు రక్షణ కల్పించాలన్న కనీస జ్ఞానం కనీసం సిఐడి చీఫ్ కన్నా ఉండాలి కదా. ఈరోజు ప్రధానమైన ఫిర్యాదుదారుడు ఆయనే ఈ కేసులో LW1 ప్రధాన సాక్షి అవుతారు. అలాగే రవికుమార్, ఇప్పటికైనా వీళ్ళు మేల్కోవాలి. రవికుమార్ అనే నిందితుడికి ఆయనైనా వాస్తవాలు చెప్తేనే చాలా తెలుస్తాయి. టీటీడీకి ఎన్ని ఇచ్చాడు, ప్రధాన ఫిర్యాదుదారుడినే లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెత్త ఆలోచనలు, చెత్త విమర్శలు మాని ముందు సాక్షులకు భద్రత కల్పించడం నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. సతీష్ కుమార్ చావో ఆత్మహత్య ఎలా జరిగినప్పటికీ, ఎవరు బాధ్యులైనప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ప్రధాన వైఫల్యం రక్షణ కల్పించకపోవడం. ప్రస్తుతం ఒక సిఐ స్థాయిలో ఉన్నాడు ఆయన. సిఐ స్థాయి అధికారికే మీరు భద్రత కల్పించలేకపోయారంటే ఇంతకంటే దురదృష్టకరమైన అంశం మరి ఒకటి ఉండదు.